హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ డే ప్రెగ్నెన్సీలో. అదేంటంటే నువ్వే ఫోకస్ ఇదంతా నువ్వు చూస్తా అనుకుంటే చూడు చూడు యూ వాంట్ నో నా కోసమేనా? సరే, మరి జెండర్ రివీల్ వద్దా? చింపేసి మరి ఏంటంటే మళ్ళీ డైలాగ్ నా కోపం వచ్చి చింపేసి చూస్తా అన్నీ ముట్టించినావు అనుకోసు. ఎట్లా కొడుతుంది తిక్క నీకు? నువ్వు ఇరిటేట్ చేస్తే ఇరిటేట్ అయితే ఏమైతే క్రాంకీ అయితే ఏమైతే మస్తు రిజల్ట్ వస్తుంది. చిన్న లాజిక్ మర్చిపోయినావు. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ డే ప్రెగ్నెన్సీలో. అదేంటంటే నార్మల్గా 5th మంత్లో ఒక స్కాన్ చేస్తారు. సో ఈరోజు అది అపాయింట్మెంట్ ఉంది అండ్ అల్ట్రాసౌండ్ ఉంది, అందుకని ఈరోజు వెళ్తున్నాము. కొంచెం టెన్షన్ పడాల్సిన విషయము, కొంచెం హ్యాపీగా ఉండాల్సిన విషయము రెండు ఉన్నాయి అన్నమాట. అంత ఇంపార్టెంట్ డే. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అందరికి తెలిసిందే కదా, యూఎస్లో ముందే ఆల్మోస్ట్ 5th మంత్ కన్నా ముందే కూడా జెండర్ తెలుస్తుంది. సో అది ఇంకా మేము ఈరోజు జెండర్ తెలియకపోతుంది అనమాట ఫస్ట్. సో అది హ్యాపీ న్యూస్. ఇంకొకటి ఏంటి అంటే ఇదే రోజు ఇంకా ఈ స్కాన్ ఎంత ఇంపార్టెంట్ అంటే అనాటమీ స్కాన్ అని చెప్పి 5th మంత్లో చేస్తారు. సో దీంట్లో మనకి బేబీ గ్రోత్ ఎట్లుంది, బేబీకి కిడ్నీస్ ఇంకా స్పైన్ ఎట్లా గ్రోత్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా దీంట్లో తెలుస్తాయి అనమాట. సో దాన్ని బట్టే బేబీకి అన్ని ఆర్గన్స్ అన్నీ కూడా కరెక్ట్గా తెలుస్తాయి కాబట్టి జెండర్ కూడా తెలుస్తుంది. సో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా అన్నీ ఈ స్కాన్లో తెలుస్తాయి అనమాట. సో అందుకని చాలా ఇంపార్టెంట్ స్కాన్ ఇది. దానికి వెళ్తున్నాము. ఇది ఏంటంటే 5th మంత్ అంటే ఇంకా అరౌండ్ 18-19 వీక్స్ నుంచి 22 వీక్స్ మధ్యలో చేస్తారు. సో మాది ఇప్పుడు ఇంకా 19th వీక్ అయిపోతుంది, 20th వీక్ ఇంకా 19th వీక్లో ఉన్నాం అనుకోండి. సో డాక్టర్ని అడిగినాము కరెక్టేనా కాదా, ఈ వీక్లో చేయొచ్చా లేదా అని చెప్పి. ఆమె కరెక్ట్గా అదే చెప్పింది, 19th వీక్ నుంచి 22nd వీక్ వరకు ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పి. సో ఇంకా తెలుసుకోవడానికి వెళ్తున్నాము. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నామో అంత టెన్షన్ కూడా ఉందన్నమాట. సో అంత ప్రాపర్గా ఉండాలి, హ్యాపీగా బయటికి రావాలి అండ్ బేబీ సపోర్ట్ చేయాలి, జెండర్ తెలవాలి అని చెప్పి. సో జెండర్ ఏంటంటే నార్మల్గా 5th మంత్ వరకు మేము వెయిట్ చేసినాము. ముందు కూడా తెలుసుకోవచ్చు కానీ బ్లడ్ వర్క్తో చేస్తారు. అంటే మేము స్కాన్ త్రూ తెలిసేంత వరకే వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేసినాము. సో అది ఇన్ని రోజులు హోల్డ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే ఈ పర్సన్ మస్తు ఎగ్జైటెడ్గా ఉన్నాడు. యాక్చువల్గా జెండర్ తెలుసుకోవాలని కాదు, తనకు ఒకరు కావాలన్నమాట, బాయ్ గర్ల్ ఒకరు కావాలి. సో వాళ్ళు వస్తారా రారా అన్న టెన్షన్ ఎక్కువ ఉందన్నమాట. కాన్ఫిడెంట్గా ఉన్నావా? మరి అయితే కోచ్ కూడా ఇంకా. సో అదే అనమాట, కాన్ఫిడెంట్ కూడా ఉన్నాడంట. బట్ ఐఎమ్ న్యూట్రల్. నీ ఇష్టం. ఇగో జెండర్ నాకు చూపించినావు అనుకో, ఈరోజు మంచి గిఫ్ట్ ఇస్తా, మంచి గిఫ్ట్ నీ లైఫ్ లో మర్చిపోవాలి. ఓకే ఈ రోజు చూపిస్తా, నీ ఇష్టం. ఓకే చాలా చూద్దాం అక్కడ ఏమవుతుంది, ఎట్లా అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ పడుతుందేమో టైము, తెలియదు ఎంత టైం పడుతుంది అని కూడా మాకు ఐడియా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా రిటర్న్లో ఏం జరిగింది ఎట్లా అనేది మాట్లాడుకుందాము. వచ్చేసినాం హాస్పిటల్కి అయితే. సో ఇప్పుడు మా హాస్పిటల్లో అండ్ మాకు ఇప్పుడు అల్ట్రాసౌండ్ జరిగేది సేమ్ ప్లేస్లో అనమాట, ఒకటే హాస్పిటల్లో. సో అక్కడ అల్ట్రాసౌండ్ అయిపోగా నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సో ఆ రిపోర్ట్స్ అండ్ అబ్జర్వేషన్ అవన్నీ కూడా అది అయిపోయాక ఈ మంత్ అపాయింట్మెంట్ కూడా అయిపోయినట్టే. అండ్ మాకు ఇచ్చిన ప్రీ టిప్స్ అయితే ఏం లేవు పెద్దగా. ఒక మంచిగా వాటర్ తాగి బ్లాడర్ అయితే ఫుల్ చేసుకోమని చెప్పి రమ్మని చెప్పిండ్రు, అంతే. అంతకన్నా ఏం చెప్పలేదు.
సో మాకు హాస్పిటల్లో అంటే సేమ్ హాస్పిటల్లోనే అల్ట్రాసౌండ్ ఉంటుంది, డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉంటుంది అనమాట. సో మాకు మళ్ళీ అల్ట్రాసౌండ్ కోసం వేరే దగ్గరికి అండ్ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు. రెండు మోస్ట్లీ సేమ్ డే పెట్టుకుంటాము అండ్ సేమ్ ప్లేస్లో కూడా అయిపోతుంది. సో చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఉన్నా అల్ట్రాసౌండ్ చేసుకొని నెక్స్ట్ డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్ళిపోతే ఇంకా తన వెంటనే అదే రోజు రిజల్ట్ కూడా చెప్పేస్తుంది. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాకు డాక్టర్ అల్ట్రాసౌండ్ చెయ్యదు నాకు. సో ఒక అల్ట్రాసౌండ్ స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళని సోనోగ్రఫీ అంటారు, ఆమె చేస్తుంది. చేసిన తర్వాత ఆ రిజల్ట్ అనేది డాక్టర్కి సెండ్ చేసేది. అయితే మేము ఈసారి మాత్రము మాకు బేబీ ఆల్మోస్ట్ అనాటమీ స్కాన్ కాబట్టి బేబీ ఎట్లా ఉంది అండ్ ఆర్గన్స్ ఎట్లా గ్రో అవుతున్నాయి అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది కంప్లీట్గా అంతా చెక్ చేస్తారు అనాటమీ స్కాన్లో. అండ్ జెండర్ కూడా తెలుస్తుంది. సో ఇదంతా రిజల్ట్ కూడా మనకి డాక్టర్కి వెళ్తుంది. కానీ మేము జెండర్ మాత్రం చెప్పొద్దని చెప్పినాము ముందే, ఈమెకి ఎన్వలప్లో కావాలి మాకు. సో మేము జెండర్ రివీల్ ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నాము, మాకు రివీల్ చేయొద్దు అని చెప్పినాం అనమాట. సో అందుకనే ఆమె ఆ పార్ట్కి వచ్చేసరికి మాత్రం చూపించకుండా మిగతా అంతా చూపించేసి ఇంకా బేబీ వెయిట్ ఆర్గాన్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకా ఇక్కడ మొత్తం ఏంటంటే ఆల్మోస్ట్ కొందరికి 30 to 45 minutes వరకు పడుతుందంట. కాకపోతే మాకు 20 minutesలోనే అయిపోయింది. బట్ అప్పటికి మేమంతా వాటర్ తాగేసి వచ్చినా కూడా బేబీ ఇంకా కరెక్ట్గా లేదు మూమెంట్ అని చెప్పి అన్నదనమాట. సో సపోర్ట్ చేయకపోతే మరి వర్కౌట్ అవ్వకపోతే వెయిట్ చేస్తామని చెప్పి అన్నాము. కానీ స్టిల్ ఆమె లేదు సరిపోతుంది అని చెప్పి మాకు 20 minutesలో చేసేసింది. ఒకవేళ బేబీ మనకి మూమెంట్స్ అయితేనే కదా అన్ని ఆర్గన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చూడగలిగేది. సో ఆమె ఏం చేస్తుందంటే ఒకవేళ మనకి బేబీ సపోర్ట్ చేయకపోతే మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ చెక్ చేస్తారు. బట్ మాకు అట్లా ఏం కాలేదు. సో కంటిన్యూస్గా కొంచెం బ్లడర్ అనేది తక్కువ ఉంది అని చెప్పి వాటర్ తక్కువ ఉంది అని చెప్పి అన్నది, కానీ బట్ స్టిల్ 20 minutesలో చెక్ చేసి ఎన్వలప్లో మాకు జెండర్ రాసి ఇచ్చింది అనమాట. నెక్స్ట్ మేము డాక్టర్ అపాయింట్మెంట్ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాము. మొత్తానికి మాకు 20 minutes పట్టింది స్కాన్ దగ్గర. అయితే అప్పటికి అంత ఫుల్ వాటర్ తాగిపోయినా కూడా ఆమె ఎంటీ ఉంది బ్లాడర్ అని చెప్పింది. సరే మళ్ళీ తర్వాత చేస్తారంటే కూడా బట్ ఇట్స్ ఓకే, ఫైండ్ అవుట్ కాకపోతే చూద్దాం అనేసి అన్నమాట. మొత్తానికి చేసింది. అంత ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బాగుందని చెప్పింది. నెక్స్ట్ మాకు వెంటనే ఇట్లా స్కాన్ అయిపోగానే డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉంది కాబట్టి ఆ సేమ్ ప్లేస్లో తను కూడా చెక్ చేసి బాగా చెప్పింది. అండ్ కాకపోతే మేము స్కాన్కి వెళ్ళే ముందే తనకు చెప్పినాం అనమాట. మాకు స్కాన్ చేసి డాక్టర్ కాదు, అక్కడ వేరే స్పెషలిస్ట్ ఉంటుంది, తను చేస్తారు. సో తనకు ముందే చెప్పేసినాము మాకు జెండర్ ఇప్పుడు తెలుసుకోవాలని లేదు, మాకు ఎన్వలప్లో కావాలని చెప్పకపోతే వాళ్ళు ముందు రివీల్ చేసేస్తారు. సో అందుకని ముందే చెప్పేసినాం మేము. లాస్ట్ టైం డాక్టర్ని అడిగినప్పుడే అన్నది మీకు అట్లా ఎన్వలప్లో కావాలనుకుంటే చేసే వాళ్ళకి ముందే చెప్పండి లేదంటే చెప్పేస్తారు అనేసి అన్నారు అనమాట. సో ఇంకా ముందు స్కాన్ స్టార్ట్ చేసి ఆర్గన్స్ అంతా కూడా ఎట్లున్నాయి ఏంటి అని అంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చూపిస్తారు కదా. చూపించిన తర్వాత జెండర్ ఎట్లా తెలుసుకుంటారో వాళ్ళు చూసి తెలుసుకుంటారు కదా. అక్కడికి వచ్చేసరికి మీకు వద్దు అనుకుంటే కళ్ళు మూసుకోండి అన్నదామా. సో ఇద్దరం కళ్ళు మూసుకున్నాం, మాకేం తెలియదు. ఇంకా దాంట్లో నెక్స్ట్ ఇంకా ఎట్లా ఇద్దరిని అలో చేసిన లోపలికి ఇద్దరం వెళ్ళిపోయి చూసేసినాం. మిగతా అంతగాని జెండర్ పార్ట్ ఒక్కటి చూడలేదు అనమాట. సో మొత్తానికి ఆమె ఇంకా మమ్మల్ని బయటికి పంపించి జస్ట్ జెండర్ వరకు మనకి మిగిలిన ఫొటోస్ అన్నీ ఇస్తుంది. ఆ జెండర్ రిలేటెడ్ కాపీ ఒకటి, ఫోటో కాపీ ఒకటి, అండ్ ఇంకొకటి ఎన్వలప్లో బాయ్ గర్ల్ పెట్టి అది ఎన్వలప్లో పెట్టిస్తుంది అనమాట. సో ఆ పార్ట్ మాకు ఇచ్చింది. ఇంకా ఇచ్చినప్పటి నుంచి ఈసారి ఓపెన్ చేస్తా అని చెప్పి ఇట్లా టెన్షన్ పడుతుంది అనమాట. ఆ టెన్షన్తో ఎగ్జిట్ కాకుండా వేరే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ టెన్షన్ ఫస్ట్ టైం తెలుసా, ఆ టెన్షన్తోనే వేరే రూమ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఏంది అట్లా వెళ్ళిపోతుంది, డాక్టర్ ఆ రూమ్ నెంబర్ చెప్పిందా అనేసి అంటే లైక్ కన్ఫ్యూజ్ అయ్యిండు. బయటకు వచ్చేదాకా అసలు ఇంకా నేనే సరే చూడు ఇంకా ఎందుకు ఇంత టెన్షన్ అని చెప్పిస్తే కూడా ఇంకా అప్పుడు కన్విన్స్ అయ్యి వద్దులే అని చెప్పాను అనమాట. సో మొత్తానికి మాకెట్లా జెండర్ ఎన్వలప్లో మేము తీసుకున్నాం. సో దీన్ని ఇంకా
ఎందుకంటే మేము జెండర్ రివీల్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందుకని ఇట్లా ఎన్వలప్లో తీసుకున్నాము. సో ఇప్పుడు ఇది ఇంకా జెండర్ రివీల్ వరకు మాకు కూడా తెలియదు అండ్ ఎవరికి తెలియదు. సో అదే రోజు తెలుస్తుంది మొత్తానికి. సో ఈ రోజు మా జెండర్ దీంట్లో ఎన్వలప్లో రాసిచ్చిండ్రు. విల్ సీ ఎవరు వస్తారో, బాయ్ గర్ల్. మీకు ఏమైనా గెసెస్ ఉంటే పెట్టండి. మాకు ఎవరు కావాలన్నది కూడా తర్వాత చెప్తాము. బట్ ఎవరు వచ్చినా హ్యాపీ, మాకు అట్లా ఏం లేదు. బట్ కానీ ఇక ఫస్ట్ ఇది కాబట్టి ఎవరు వచ్చినా హ్యాపీ అన్నట్టుగా ఉంటుంది కదా. సో కాకపోతే వీళ్ళు వస్తే బాగుండు అన్న హోప్ కూడా ఉంటుంది. సో అట్లయితే ఇద్దరికీ ఉన్నది, చెప్తాం అదేందో తర్వాత. బట్ మాకు ఎవరు వస్తే బాగుండు అని అనిపిస్తుంది అనేది చెప్పండి నాకు. హ్యాపీ, ఫీలింగ్ సాడ్, ఎక్సైట్మెంట్. Hold for some few more days. అది మరి నెక్స్ట్ వీక్ లేకపోతే ఈ వీకెండ్ హోల్డ్ అంట. 3 weeks 3 weeks 2 weeks చూడాలి. ఎందుకంటే యాక్చువల్గా జెండర్ రివీల్ వరకు ఇంకా అందరి అవైలబిలిటీ కూడా చూడాలి కదా జెండర్ రివీల్ చేసుకోవడానికి. అండ్ మాకు ఎట్లా ఉంది అండ్ నెక్స్ట్ 1-2 weeksలో అండ్ ఫ్రెండ్స్ అవైలబిలిటీ ఇవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకుందామని చెప్పి చూస్తున్నాం. కానీ అప్పటి వరకు నేను ఇప్పుడు ఈ ఎన్వలప్ని ఎట్లా దాచిపెట్టానో నాకు తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేము మాది స్కాన్ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా. సో డాక్టర్ కూడా తెలియదు అనమాట జెండర్. ఆమె చెప్పదు, మనకి ఎన్వలప్లో ఇస్తుంది కాబట్టి. సో మనం నెక్స్ట్ టైం మళ్ళీ మనం నెక్స్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు మనం చెప్తేనే ఆ డాక్టర్ కూడా జెండర్ తెలుస్తుంది. సో అప్పటి వరకు ఆమె కూడా జెండర్ గురించి ఏం డిస్కస్ చేయదు. నిజంగా తెలియదా వాళ్ళకి? మరి మనకు తెలుసా? అదే అంటున్నా. మొత్తానికి అయితే మాతో మేము వెళ్ళగానే మేము ఇట్లా ఎన్వలప్లో తీసుకున్నామని చెప్పినాం. మళ్ళీ ఆమెకి ఎక్కడ తెలిస్తే మాకు ఎక్కడ చెప్పేస్తుంది అని చెప్పి సో చెప్పగానే ఇంకా ఆమె కూడా మాకేం చెప్పలేదు. సో నెక్స్ట్ విజిట్లో మళ్ళీ మేము చెప్తేనే ఆమె నాకు తెలుస్తుంది అని చెప్పి చెప్పింది అనమాట. సో అది కూడా ఉంది. డాక్టర్ కూడా క్వశ్చన్ ఇవ్వాలన్నమాట. ఒకవేళ మనం అప్పటి వరకు స్కాన్ వేరే దగ్గర, అపాయింట్మెంట్ వేరే దగ్గర ఉంటే డాక్టర్ కూడా చెప్పాలి జెండర్ చెప్పొద్దు అని చెప్పి. అండ్ ఈ రోజు అంటే మాకు అనాటమీ స్కాన్ అయిన రోజే మేము మా చెల్లె వాళ్ళ జెండర్ రివీల్ పార్టీకి వెళ్తున్నాము. మా చెల్లె అంటే నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు, ఇంకా నా చెడ్డి దోస్త్ లాగా అనమాట. సో అప్పటి నుంచి కూడా వీళ్ళు తెలుసు కాబట్టి వీఆర్ లైక్ ఫ్యామిలీ. తను రీసెంట్ గానే యుఎస్కి షిఫ్ట్ అయింది. తన పేరు సూర్యచంద్ర. చాలా యూనిక్ ఉంది కదా నేమ్. సో తను లాస్ట్ ఇయర్ వచ్చినప్పటి నుంచి కూడా నా వీడియోస్లో అక్కడక్కడ కనిపించింది. దసరా, దివాళీ వీడియోస్ కొన్ని వ్లాగ్స్లో కనిపించింది. సో మీరు ఇంతకుముందు చూస్తుంటే గుర్తుపడతారు మళ్ళీ ఇప్పుడు. లేదంటే ఇంకా ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా వీడియోస్లో చూపిస్తుంటా కాబట్టి ఇంకా ముందే చెప్పేస్తున్నా. జెండర్ రివీల్కి వెళ్తున్నాం ఈరోజు మేము. సో వాళ్ళది మాకన్నా కొంచెం ముందు జెండర్ రివీల్ చేసుకున్నారు. నా తర్వాతనే తను ప్రెగ్నెంట్. కాకపోతే ముందు కొంచెం వాళ్ళు ఏంటంటే బ్లడ్ టెస్ట్లో తీసుకొని చేసుకున్నారు అనమాట జెండర్ రివీల్. సో ఇంకా మేము వాళ్ళ దానికి వెళ్తున్నాము. ఇప్పుడైతే అక్కడికి ఆల్మోస్ట్ వాళ్ళు ఆఫ్టర్నూన్ అట్లా అరేంజ్ చేసుకున్నారు పార్టీని. ఒకవేళ ఒక 3-4 అట్లా పెట్టుకుంటే ఇంకా ఈవినింగ్ 6-7 వరకు కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా మేము వెళ్ళగానే ఇంకా అక్కడికి ఎవరు రాలేదన్నమాట ఈవెంట్ దగ్గరికి. సో మేము యాక్చువల్గా మేము ఆ రోజు బిజీ ఉండే, అందుకని మేము కూడా కొంచెం లేట్గానే వెళ్ళినాము. వాళ్ళకి ఆర్గనైజ్ అంతా ఇంకా వేరే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అట్లా అంతా చేసిండ్రు అనమాట. మేము టైంకి వెళ్ళినాము. ఇంకా వెళ్ళేసరికి ఇంకా కొంచెం వాళ్ళు లేట్గా రావడం అంతా అయింది. సో ఇంకా బయట తిరిగి ఒక ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ అప్పుడు అట్లా వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ఇంకా పార్టీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్సో తనకి ఇప్పుడు సెకండ్ కిడ్ అనమాట. ఫస్ట్ ఒక బాబు ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళు కనిపిస్తుంది కదా వాళ్ళే. సో వాళ్ళకి ఇంకా కొన్ని ఫన్ గేమ్స్ పెట్టిండ్రు స్టార్టింగ్. అంటే ఫేక్ రివీల్స్ ఉంటాయి కదా, ఫేక్ రివీల్స్ కండక్ట్ చేసిండ్రు. సో దాని తర్వాత ఇంకా కొన్ని గేమ్స్ అట్లా పెట్టిండ్రు అనమాట. ఇంకా ఫస్ట్ గేమ్ అయితే ఒక మిల్క్ బాటిల్లో వాళ్ళు వాటర్ నింపి ఎవరు ఫస్ట్ తాగితే దాంతో బాటిల్తో వాళ్ళు విన్నర్ అని. ఇంకా నెక్స్ట్ చిన్న చిన్న పాసిఫైర్స్ పెట్టేసి దాన్ని ఇట్లా ఒక స్టిక్ తో తీసుకొని అక్కడ పూల్ దగ్గర కండక్ట్ చేసిండ్రు. సో ఆ పూల్ చుట్టూ ఎవరు పరిగెత్తుకొని ఫస్ట్ వస్తారో వాళ్ళే విన్నర్ అని. సాయి
సాయి ఎక్స్ప్రెషన్. అయ్యో సాయి. సో అదనమాట. ఫస్ట్ వీళ్ళకి ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు అండ్ నెక్స్ట్ కూడా బ్లూ వచ్చింది. సో నెక్స్ట్ కూడా బాయే. సో వాళ్ళు కొన్ని ఫేక్ రివీల్స్ పెట్టేసరికి ఇది కూడా ఫేక్ అనేసి అనుకున్నాను అనమాట. అస్సలు బిలీవ్ చేయలేదు నెక్స్ట్ బాయ్ అని చెప్పి. చాలా స్ట్రాంగ్గా గర్ల్ వస్తుంది అని చెప్పి ఇద్దరు చాలా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఒక బాయ్ ఉన్నాడంటే ఖచ్చితంగా గర్ల్ కావాలనుకుంటారు కదా, ఆపోజిట్ జెండర్ కావాలనుకుంటారు కదా, వెరీ కామన్. సో కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ అప్సెట్ అయి ఉండే, బట్ తర్వాత ఇంకా కొంచెం కూల్ అయింది అనమాట. నాకు కూడా వాళ్ళకి గర్ల్ రావాలని చాలా ఉండే సూర్యకి. సో ఇంకా అస్సలు నేను కూడా నేను కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయినా. కానీ ఇంకా పాపం వాళ్ళు అట్లా ఉన్నందుకు మనం కూడా కొంచెం కంట్రోల్ చేయాలి కదా వాళ్ళ ఎమోషన్స్ని. బట్ ఇంకా ఫైనల్గా అయితే సెట్ అయిపోయిండ్రు. ఫైనల్గా అయితే ఇంకా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకా ఒక 2-3 days ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో దాని తర్వాత అయితే సెట్ అయిపోయిండ్రు. ఇంకా అదనమాట నెక్స్ట్ మాది ఉంటుంది. సో ఇంకా మేము ప్రెగ్నెంట్ అందరం ఒకేసారి అయినామన్న హ్యాపీనెస్ కన్నా అసలు ఒకరి ఈవెంట్కి ఒకరు ఏం చేయలేకపోతున్నాం ఫుల్ఫిల్గా అనేదే ఎక్కువ ఉంది అనమాట మాకు. అంటే ఆ ఈవెంట్కి కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా అసలు ఏం హెల్ప్ చేయలేకపోతున్నాము. మా దానికి ఏమన్నా అయినా వాళ్ళకి ఏమన్నా అయినా కూడా, బట్ అట్లీస్ట్ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాము. అండ్ సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు నాకు కూడా అవుతుంది అనమాట. అంటే మా ఈవెంట్ కూడా అవుతుంది. సో అందుకనే అండ్ ఆల్సో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని లేదు, ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా సర్ప్రైజింగ్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఈవెంట్ వాళ్ళకే ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకా డైరెక్ట్గా ఈవెంట్ వాళ్ళకే ఇస్తున్నాం మా జెండర్ రివీల్ అయితే. ఇంకా మా అందరికీ సర్ప్రైజ్ అనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, మాకు అందరికీ సర్ప్రైజ్. సో ఇంకా నెక్స్ట్ మా జెండర్ రివీల్ వీడియో నేను వెరీ సూన్ పెడతాను. స్టే ట్యూన్ టు ఆ ఛానల్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఆ జెండర్ రివీల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.